వెన్నెల వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి, "ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నిన్ను రావద్దని చెప్పాను కదా! అయినా ఎందుకు వస్తున్నావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల తన దగ్గర ఉన్న కొన్ని పేపర్స్‌ని వైష్ణవికి ఇస్తూ ఉంటుంది. అవి చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటివి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, "నీ పేరు మీద మొత్తం ఆస్తి ఉంది కదా! సగభాగం వాటాని వెన్నెల పేరు మీద రాసి ఇస్తానన్నావు కదా! అందుకే ఈ పేపర్స్‌ని తీసుకొని వచ్చాను. సగభాగం వాటా మీద సంతకాలు పెట్టు" అని చెప్పేసైతే వెన్నెల అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఆ పేపర్స్‌ని చూసి, ఆ పేపర్స్‌ని చింపేసి వెన్నెల మొహం మీద విసిరేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా చేస్తుంది వైష్ణవి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "నీ పేరు మీద సగభాగం ఆస్తిని రాసి పెట్టాలి అంటే నువ్వు నేను చెప్పిన విధంగా చెయ్యాలి. అలా అయితేనే సగభాగం వాటాని నీ పేరు మీద రాస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, కృష్ణకు నేను వైష్ణవి అన్న విషయం తెలిసిపోయిన తర్వాత కూడా వైష్ణవినే ప్రేమించాలి. అలా చేసుకునేంత వరకు నా స్థానంలో నువ్వు ఉండాలి. నీ స్థానంలో నేను ఉండాలి. కృష్ణ నన్ను ప్రేమించిన తరువాతనే నీకు ఈ ఆస్తి పేపర్‌లో సగ వాటాని ఇస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "అవును, పూర్తిగా కృష్ణ నన్ను ప్రేమించే అంతవరకు నా ప్లేస్‌లో నువ్వు ఉండాలి. నీ ప్లేస్‌లో నేను ఉండాలి. ఎప్పుడైతే నన్ను కృష్ణ పూర్తిగా ప్రేమిస్తాడో అప్పుడే నీకు ఆస్తిలో సగ వాటాన్ని ఇస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. "నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ అప్పటిదాకా నువ్వు అలాగనే ప్రవర్తించు" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.